హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగినే వ్యోమవత్ప్రాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము. మనం ఈరోజు 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. యుక్త అంటే ఇక్కడ ధ్యాన యోగి. చూడండి, ముందటి శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము? శరీరము మనసు నిటారుగా నిశ్చలంగా ఉంచగలిగి తర్వాత మనసుని కూడాను ఏకాగ్రం చేసి దృష్టిని ఏ వైపు వెళ్ళనివ్వకుండా ఉంచగలిగిన వాడు ధ్యాన స్థితిలో ఉన్న యోగి. అలాంటి వాళ్ళు అంటే ఇక లోకాయన్ లాస్ట్లో మాట ఏం చెప్పారు? ఏ వైపునికి పోనీయకుండా ఉంచాలంటే మన దృష్టి ఎటువైపు వెళ్ళకుండా స్థిరంగా ఉండగలగాలి. అంటే నీ లోపలికి నీవే చూసుకోగలగడం, అంటే నీ స్వస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి శక్తిని అక్కడ తెచ్చుకుంటే ఆ శ్లోకంలో చెప్పిన మాట అది. ఇప్పుడు నెక్స్ట్ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 14వ శ్లోకంలో ప్రశాంతాత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర. అంటే చూడండి, ఈ విధంగా తెలిసినటువంటి యుక్తిగా ఉన్నటువంటి ధ్యాన యోగి అంటే బ్రహ్మచారి వ్రతే బ్రహ్మచర్య వ్రతమునందు ఉన్నవాడై. ఇక్కడ చూడండి, బ్రహ్మచర్య వ్రతము అంటే మనం అదేదో శారీరకమైనటువంటి బ్రహ్మచర్య వ్రతంలాగా ఆలోచన చేయకూడదు. ఇక్కడ బ్రహ్మచారి అంటే మనకి ఈ శ్లోకంలో ఎలా అర్థం చేసుకోవాలంటే విద్యని అభ్యసించేవాడు, బ్రహ్మజ్ఞానము కొరకు అన్వేషిస్తున్నవాడు, బ్రహ్మజ్ఞానములని నేర్చుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసనం చేస్తున్న వాళ్ళలాగానే మనం పరిగణనలోకి తీసుకోవాలి. అది బ్రహ్మచారి. అలాంటి వాడు భయము లేనివాడై ప్రశాంతమైన అంతఃకరణ గలవాడై. ఇప్పుడు చూడండి, భయము లేనివాడు అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక నియమనిష్టలతో విద్య నేర్చుకోవడానికి వెళ్ళినటువంటి బ్రహ్మచారి భయము లేనివాడై ఉండాలి. భయము దేనివల్ల ఉంటుంది? నాకు విద్య వస్తుందా రాదా, లేకపోతే నేను సరిగ్గా నేర్చుకోగలనా, ఈ గురువుగారి దగ్గర సరిగా ఉండగలనా లేదా, లేకపోతే ఈ చెప్పేది కరెక్టేనా, ఇలాంటి అనుమానాలు భయాలు రకరకాలుగా ఉంటాయి కదా. అట్లాంటి ఏ భయము లేకుండా ఉండాలంటే ముందు విద్య నేర్చుకోవాలంటే భయాన్ని వదిలిపెట్టాలి. ధైర్యంగా నేను నేర్చుకుంటాననేటువంటి భావన కూడా ఏ పనికైనా ముందు భయం వదిలిపెట్టాలి. అందులో ఇక్కడ విద్య నేర్చుకోవడానికి వెళ్ళిన బ్రహ్మచారి కాబట్టి ఖచ్చితంగా భయాన్ని వదిలిపెట్టి ఉండాలి. అలాగే ప్రశాంతమైన అంతఃకరణం గలవాడి. ఇంకా అంతఃకరణ చూడండి, మనసు బుద్ధి చిత్తహంకారాల్లో ఎలాంటి ఆలోచనలు లేవు. ఇక కేవలము బ్రహ్మజ్ఞానం మీద మాత్రమే దృష్టి ఉంటుంది. ఇక మిగతా వాటిలో దేని గురించి ఆలోచన లేదు. అలాంటి వాళ్ళు. తర్వాత మనస్సును సంయమ్య వశమునందు ఉంచుకొని. ఇప్పుడు మనసు చూడండి, అసలు అన్ని పనులకు కూడాను మనసే మన వశంలో ఉండాలి. మనసు రకరకాలుగా పరిగెత్తుతూ ఉంటే ఏం చేస్తాడు మనిషి? మనసుతో పాటు ఇంద్రియాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అందుకని ఈ మనస్సుని ఖచ్చితంగా చక్కగా వశమునందు ఉంచుకుంటున్నాడు. అంటే మచ్చిత్త నాయందే చిత్తము గలవాడు. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ ఆలోచించండి. మచ్చిత్త అంటే నాయందే చిత్తము గలవాడు అని ఎవరు చెప్తున్నారు? కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నాయందే చిత్తము గలవాడు. ఇప్పుడు మనకి ఎలా అర్థం కావాలి? పరమాత్మ యందే మన మనసు లగ్నమై ఉండాలి. పరమాత్మ యందే మన మనసు లగ్నమై ఉండాలి. అలాంటి వాడు మత్పరహ అంటే మత్పరాయణుడు, నావాడై ఉండవలెను చెప్తున్నాడు. అంటే ఆ సీత ఉండవలెను.
ఇది కొంచెము జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇక్కడ కృష్ణ భగవానుడు నా యందు ఉండాలి, నేను నన్ను గుర్తించాలి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు పరమాత్మను గుర్తించడం అనేటువంటి భావనలోకి రావాలి. ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నటువంటి, ఇప్పుడు మనము ఉపనిషత్తుల్లో అనుకుంటున్నాం కదా, చిదాభాసుడు, చిస్వరూపము అని చెప్పుకుంటున్నామే. ఆ భావనలోని నీలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించి, అదేవిధంగా ఇక్కడ కృష్ణ భగవానుడు తన యందు అని చెప్తున్నాడు కాబట్టి ఈ ప్రకారంగా ఉండండి అంటున్నాడు. అలా ఉన్నవాడు నిశ్చలుడై, ఇంకా ఎలాంటి చలనము లేకుండా ఉంటాడు. వీళ్ళకి ఇట్లాంటి ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. ఇంకెలాంటి చలనము లేకుండా పరమాత్మ యందే దృష్టిని నిలపగలిగి ఆ పరమాత్మనే మమేకమైన భావనతో ఉండాలి. చూడండి, ఇక్కడ 5వ శ్లోకంలోనేమో శరీరము మనసు నిశ్చలంగా తీసుకురమ్మని చెప్పారు. ఈ శ్లోకంలోనేమో ఇంకా నీకు రెండవది ఏదీ లేదయ్యా, ఉన్నది పరమాత్మే, ఆ పరమాత్మ యందే నీ దృష్టిని అంతర్ముఖం చెయ్యి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరి ఓం. అంత 5 నిమిషాలు వచ్చిందా?